దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము అబ్రాము ఐగుప్తు జీవితం వలన నష్టములు 3వ భాగం అండి. నిన్న మొన్న కూడా 2 రోజులు మరి అబ్రాహాం చేసిన కొన్ని పొరపాట్లు, కొన్ని పరిస్థితుల వలన ఎంత నష్టపోయాడో మనకు దేవుడు నేర్పించాడండి. అటువంటి మనము కూడా తప్పులు చేయకుండా ఏ విధముగా మనము దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుడిచ్చిన మార్గంలో మనం నడవాలో ఆ తప్పులు చేయకుండా అని దేవుడు మనకి అబ్రాము ద్వారా హెచ్చరించినందుకు వేలాది స్తోత్రములండి. 3వ భాగముగా అబ్రాము అన్యుడైన ఫరో నుండి తన్ను ప్రత్యేకించుకొనలేకపోయాడండి. ఫరోయే తన దేశము నుండి తరిమివేయుచున్నాడు. విశ్వాసి అవిశ్వాసితో కలిసి ఉండ వీలు లేదు. విశ్వాసి అవిశ్వాసిని దూరపరచవలెను. కానీ అబ్రాము బలవంతముగా దేశము నుండి పంపివేయబడెను. అబ్రాముకు ఇది ఎంత చిన్నతనమండి. తాను నమ్మిన దేవునికి ఇది ఎంత అగౌరవం కదా. మరి అయితేనేమో ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాడండి ఫరో. మరియు ఫరో అతని విషయమే తన జనమును ఆజ్ఞాపించినందున అతనిని, అతని భార్యను, తనకు కలిగిన అంతటినీ పంపివేశాను. ఆదికాండం 12వ అధ్యాయము 19, 20 వచనములండి. దైవ కార్యము నెరవేర్చట్లో సహితము నీవు లోకముతో చెలిమి చేసిన ఎడల గౌరవనీయుడైన లోకస్తునిచే నీవు అపహసింపబడెదవు కదండి. నీవు లోకమును పొమ్మని చెప్పకపోయిన ఎడల లోకమే నీతో మీరు దయచేసి మమ్మల్ని విడిచిపోండని చెప్పును కదండి. ఎంత కఠిన పరిస్థితిలో మనం ఉండినను లోకముతో స్నేహము చేసి కొనకుండా ఉండాలండి. మన విశ్వాస జీవితమున క్రమశిక్షణ చిన్నపిల్లలను పోలినదే ఉండవలెను. కరువు కాటకముల వలన చిన్న పిల్లలైతే క్రమశిక్షణలోనే తల్లిదండ్రులతో నిలిచి ఉంటారండి. అదేవిధంగా 11వ పాయింట్గా దేవుని రాజ్య సంబంధమైన చరిత్రలో ఐగుప్తు ప్రాముఖ్యత వహించిన. అబ్రాము ఐగుప్తులో వలస పోటయు అతడచ్చట ఏ విధమైన సాక్ష్యం ఇయ్యకపోవటయు తరువాత అతని జీవితంలో ఫలించని చిక్కు సమస్యలకు కారణమైపోయినవి. అబ్రాము ఐగుప్తుతో కలుగు చేసుకొనిన సంబంధమును బట్టియే దేవుని రాజ్య సంబంధమైన చరిత్రలో ఎడతెగని ప్రాముఖ్యత వహించెను. భూమి మీద దేవుడు జరపనై ఉన్న కార్యక్రమంలో ఐగుప్తుకు ప్రాధాన్యత కలిగను. అబ్రాము ఐగుప్తు జీవితమును దాని ఫలితములను మనము ధ్యానించినప్పుడు అబ్రాములోని లోపములు మనలను నిరుత్సాహపెట్ట అవసరం లేదండి. ఏలైనగా ఈ లోటులన్నీ కలిగిన అబ్రాము యొక్క బలహీన ఘటమును, దౌర్భాగ్య స్థితిని మార్చి తన సొంత స్నేహితునిగా మార్చుకొనెను. దేవుడు మనలను కూడా విధేయులుగాను, దూరస్తులను సమీపిస్తులుగాను, విరోధులను స్నేహితులుగాను, అవిశ్వాసులను విశ్వాసులుగాను మార్చి ఆయన అంగీకారములకు జీవితములుగా చేసుకుంటారండి. దేవుడు ఇంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉండడం ఎంతో గొప్ప భాగ్యం అండి. ఎందుకంటే మానవులుగా మనం అన్నీ తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు సరిచేసి ఆయన ప్రణాళికలో మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, మన బిడ్డలకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మాత్రము ఆయన తప్పకుండా కూడా ఇవ్వకుండా ఉండడండి. తప్పకుండా ఇచ్చి మనకు ఒక గొప్ప భాగ్యం ఇస్తాడు. గొప్ప దేవుడు తన బిడ్డల నుండి ఆయన కోరుకున్నది సంపూర్ణ సమర్పణయు, పూర్ణ విధేయతయు. ఈ లక్షణములు మనలో కూడా ఉన్న ఎడల మనలను కూడా విశ్వాసపుత్రులుగా మార్చుకుంటారండి. అబ్రాములోని లోట్లు ఉన్నట్లుగా వ్రాయించేనంటే దైవ గ్రంథం ఎంత సత్యమైనదో రుజువగుచున్నదండి. ఎందుకనగా మరి తప్పొప్పులు చెప్పకపోతే మరి మనం అన్నీ దాచినట్లుగా మన విశ్వాసం, మన భక్తులు, ప్రవక్తలు, యాజకులు వీళ్ళందరూ కూడా తప్పులు చేసి దాచిపెట్టారంటారు కదండి. కానీ ఆ దాచిపెట్టకుండా ఆ తప్పొప్పులన్నీ కూడా సరిచేసి మనల్ని మరలా ఆశీర్వాదములకు కారకులుగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రతి వారిలో ఉన్న తప్పొప్పులన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఎందుకంటే బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం కాబట్టి అందరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఈ విధంగా వ్రాయించి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడండి. ఐగుప్తు దేశమున తన విధేయత ఫలితముగా వివిధ శ్రమలు అనుభవించుచున్న అబ్రాము చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే గిల్గానకు పోవద్దు, బేతేలునకు రమ్ము. రాజైన సౌలు అమాలేకుల నిషేధ వస్తువులను ముట్టి దైవాజ్ఞ మీరెను.
సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 24 వచనం ప్రకారం ఈ పాపం విషయమై పశ్చాత్తాపడి దైవ క్షమాపణ కోరుటకు బదులు గిల్గాల్కు పోయి బలులు అర్పించెను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అతని జీవితం ఇంకను దుస్థితికి పోయెను. అబ్రాము కూడా వాగ్దాన దేశమున బేతేలును స్థలము విడిచి ఐగుప్తు దగ్గరకు ప్రవేశించాడండి. తన పొరపాటును గుర్తించిన పిదప ఏ స్థలము వద్ద వాగ్దాన దేశము విడిచెనో ఆ స్థలమైన బేతేలు యొద్దకు వచ్చి బలి అర్పణ అర్పించెను. అందుచేత వాగ్దాన దేశము ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనెను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన స్థానమునకు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏ స్థలము నుండి దేవుని విడిచి వెళ్ళితివో అదే స్థలమున నీ దేవుని కలుసుకునుము. ఎచ్చట నీవు పరిశుద్ధత ఉండి పాపమున పడిపోతివో అచ్చటనే లేవవలెను. ఏ పాపమును చేయట ద్వారా దేవుని సహవాసం పోగొట్టుకుంటువో ఆ పాపమును బట్టి నీ దేవునితో సరిపడవలెను. ఏ వ్యక్తికి నీవు విరోధముగా పాపము చేసితివో అతని ఎదుటనే నీ బలహీనతను ఒప్పుకొనుము. తప్పిపోయిన విషయము దిద్దుకొనక మరి ఒక రీతిగా ప్రయత్నం చేసినచో నీ జీవితమునకును వృద్ధి ఉండదు అని దేవుడు మనలకు కూడా ఈ యొక్క ఐగుప్తు ప్రయాణం చేస్తున్న అబ్రాము ద్వారా మనకు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చి మనము కూడా ఇటువంటి తప్పులు చేసినప్పుడు తిరిగి సరిచేసుకొని ఆ తప్పుల నుంచి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.